హాయ్ హలో నమస్తే అందరికి. సో టుడే వీఆర్ అట్ లండన్ పారింగ్టన్ స్టేషన్. మనం ఇప్పుడు ఇక్కడ లండన్ లో జిమ్ షార్క్ ఈవెంట్ ఉంది ఈరోజు. సో మనం జిమ్ షార్క్ ఈవెంట్కి వెళ్తున్నాం. మీ అందరికి తెలుసు జిమ్ షార్క్ అనేది చాలా పెద్ద బ్రాండ్ అండ్ దిస్ ఈస్ కోన్డ్ బై మన సీబమ్. క్రిస్ బంస్టెడ్ మీ అందరికి తెలుసు. క్రిస్ బంస్టెడ్ చాలా పాపులర్ పర్సన్. ఆయన 6 times ఒలింపియా విన్నర్. అండ్ క్రిస్ బంస్టెడ్ ని చూడడానికి వెళ్తున్నాం ఈరోజు చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. మనకి క్రిస్ బంస్టెడ్ చూడబోతున్నాం, డేవిడ్ లేడ్, శామ్ సులక్ వీళ్ళందరినీ చూడబోతున్నాం ఈరోజు. ఉమెన్ అథ్లెట్స్ చూడబోతున్నాం. ఈ రోజంతా మనకు ఆ ఎక్స్పీరియన్స్ కానీ అదంతా చాలా క్రేజీ ఉండబోతుంది. ఫిట్నెస్ ఫ్రీక్స్ కానీ జిమ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మందికి మనకి సీబమ్ చాలా మందికి తెలుసు, చాలా పాపులర్ పర్సన్. మేము ఇప్పుడు లండన్ పారింగ్టన్ స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకో బస్ క్యాచ్ చేయాలి మేము. జస్ట్ 20 minutes, ఇక్కడ నుంచి 20 minutes అనమాట మనకి ట్రావెలింగ్. సో అక్కడికి వెళ్తున్నాం. సో నేను నా లైఫ్లో నేను జిమ్కి ఇంత అడిక్ట్ అవుతా నేను ఎప్పుడు అసలు నా డ్రీమ్స్లో నా కళలో గిట్ట ఎప్పుడు అనుకోలేదు. నేను జిమ్కి ఇంత అడిక్ట్ అవుతా, నేను ఫిట్నెస్ మీద ఇంత ఫోకస్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు ఒక 3 years బ్యాక్ నాకు నేను 4 years బ్యాక్ నుంచి నేను క్రిస్ బంని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిన. క్రిస్ బంని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒక మోటివేషన్ అనేది వచ్చింది. అతని బాడీ కానీ అతని స్ట్రక్చర్ కానీ ఆ ఒక సిమెట్రిక్ బాడీ అదంతా చూసి నేను అప్పటి నుంచి కొంచెం ఫిట్నెస్ మీద అనేది ఫోకస్ అనేది వచ్చింది. సో మనం వెళ్ళాల్సింది ఇటు సైడ్. సో అట్లా నేను పాస్ట్ 3 years నుంచి నేను కంటిన్యూస్గా జిమ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిన, ఫిట్నెస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిన. సో క్రిస్ బమ్ అట్లా నా లైఫ్లో అట్లా ఇంక్లూడ్ అయ్యి నా లైఫ్లో అట్లా మోటివేషన్ చేసిండు ఫిట్నెస్ పైన. సో అందుకే నాకు క్రిస్ బమ్ అంటే చాలా ఇష్టం. నేను ఒక పాస్ట్ 1 month నుంచి నేను ప్లాన్ చేస్తున్నా ఈ ఈవెంట్ కోసం. చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈరోజు. సో ఇంకా ముందు ఏమేమి జరుగుతుంది అక్కడ మన ఈవెంట్లో ఇంకా ఎట్లా ఉంటుందని మొత్తం మీకు చూపిస్తాను నేను. సో అంతా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా ప్రతి ఒక్కటి. ఎందుకంటే కొన్ని దగ్గర ఏంటంటే వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఉండకపోవచ్చు. సో అట్లా నేను కొన్ని రికార్డ్ చేయలేకపోవచ్చు. కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరిని ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరిని కవర్ చేస్తాం. ఇంకా ముందు ఇంకా పోతూ ఇంకా చాలా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినాం. ట్రైన్ స్టేషన్ బయటకు వచ్చి పక్కన బస్ స్టాప్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ నుంచి మనం డ్రమ్ షెడ్స్కి వెళ్ళాలి. డ్రమ్ షెడ్స్ లో మనకి ఈవెంట్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకు 20 minutes ట్రావెల్ చేయాలి డ్రమ్ షెడ్స్కి వెళ్ళడానికి. సో ఫైనలీ వీఆర్ నియర్ టు ద డెస్టినేషన్. సో ఆల్మోస్ట్ మనం జిమ్ షార్క్ ఈవెంట్ దగ్గరకు వచ్చేసినాం. సో లోపలికి వెళ్తున్నా. లోపలికి వెళ్ళి నేను లోపల రికార్డ్ చేసి చూపిస్తాను నేను ఇంకా. సో వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడే బయట సెక్యూరిటీ చెక్ అయింది. బయట సెక్యూరిటీ చెక్ అయ్యి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో లోపలికి వెళ్తున్నాం. మాకు ఇలాంటిది ఒక ఎంట్రీ ట్యాగ్ అనేది ఇచ్చారు, జిమ్ షార్క్. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను. శివంని కలుస్తున్నమాట, చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఫైనల్లీ లోపలికి వచ్చేసాం. చాలా క్రౌడెడ్ ఉంది ఈరోజు.
ఎందుకంటే మనకు శాంసులకు డేవిడ్ లేడు, సీబం మెయిన్గా సీబం మీదకి వచ్చే చాలా మంది. సో చాలా మంది మీరు చూసుకోవచ్చు. ట్రేడ్ సైడ్ రా అరే జోన్ చూడు రా, జోన్ ఉంది. Six-plate deadlifter. Now, what's more impressive? That might depend on the individual. Arguable. Yeah. I'm a 7-plate deadlifter. You're a 6-time Olympian. So I'm also a back 7-plate seat is pretty deadlifter, powerful so. back here. Just saying. All right. Well, either way, no, that's. ఏం కాదు. అదంటారా వాను ఇదా? అదే 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 అదేంది లైన్ మరలా అటు సైడ్ ఒక లైన్ ఉంది. 11 to 1 11 to 12 గాయస్ ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఎంత పెద్ద లైన్ అంటే ఇప్పుడు మాకు ఇంకో 1 hour టైం ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది టైం వచ్చేసి. సో మాకు ఇంకో 1 hour ఉంది మాకు. సో ఇంకో 1 hourలో సీబం దగ్గర రీచ్ అవ్వాలి. నాకు తెలిసి సీబంతో ఫోటో దిగుతామో నాకు తెలీదు, కానీ మ్యాక్సిమం ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము అక్కడ రీచ్ అవ్వడానికి అయితే ఫాస్ట్గా వెళ్తున్నాం. కానీ మన తిరుపతిలో దర్శనంకి లైన్ కట్టినట్టు చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడైతే. And the wait is over. Almost we are near to the Sibam. ఇంకా కొద్దిసేపట్లో ఇంకా ఓన్లీ ఫ్యూ మినిట్స్లో మనం సీబం చూడబోతున్నాం ఇప్పుడు. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను. చాలా ఉంది ఇంత క్రౌడ్ అంటే. సో గైస్ ఇప్పుడే సీబం అయితే చూసాం. ఎంత క్రేజీ ఉందంటే సీబం ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్న, లవ్ ఫ్రమ్ ఇండియా అంటే, సో యూ ఆర్ ఫ్రమ్ ఇండియా, నైస్ టు మీట్ యూ మ్యాన్ అంటాడు. ఎంత ఎక్సైటెడ్ ఉండే తెలుసా నేను ఎంత ప్రౌడ్గా చెప్పినా అంటే, నేను ఇండియన్ అని చెప్పి ఎంత ప్రౌడ్గా చెప్పినా అంటే అంత ప్రౌడ్గా చెప్పినా. అతనికి ఎంత మంచి రిసీవ్ చేసుకుండు. ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ సీబం. ఎందుకంటే Oh. నేను లిటరల్గా చెప్తున్నా గాయస్, నేను సీబంని కలిసినప్పుడు నేను మార్నింగ్ వచ్చినప్పుడు నుంచి ప్రిపేర్ అవుతున్నా. నేను ఏంటంటే కోకోకోలా పెప్సీ సీబం యూ ఆర్ సెక్సీ అని చెప్పి చాలా అందమని ప్రిపేర్ అవుతున్నా నేను. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత దగ్గరికి పోయి నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, లవ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి నేను మస్తు మాట్లాడుతున్నప్పటికీ నాకు మాటలు వస్తలేవు. ఇక నాకు అతనికి ఏం చెప్పాలని అర్థమైంది. యాక్చువల్గా అరుద్దామని ఫిక్స్ అయిపోయినా. మా ఫ్రెండ్స్ అందరూ వీడియో ఆన్ చేసి రికార్డ్ ఆన్ చేసి పెట్టేసుకున్నారు. నేను అరుద్దామని ఫిక్స్ అవుతున్నా, కోకోకోలా పెప్సీ సీబం యూ ఆర్ సెక్సీ అని గట్టిగా అరుస్తా నోటకెన్ మాట వస్తలేదు. దగ్గరికి పోయి కలిసిన తర్వాత నైస్ టు మీట్ యూ మ్యాన్, నైస్ టు మీట్ యూ అంటే ఇంత మంచిగా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆ ఎక్స్ప్రెస్ అనేది వేరే లెవెల్ ఉండే. నాకు క్రేజీ ఫీలింగ్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది. సీబం లవ్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ us ఫర్ ఎవ్రీథింగ్.
వీ కెన్ బి 5/10 ఇన్ అవర్ ఫ్రెండ్ సర్కిల్. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు బీస్ట్ లేకున్నారు, ప్రతి ఒక్కరు ఒక రేంజ్ ఉన్నారు ఒక్కొక్కరు. సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే అసలు నథింగ్ గీడ్. అసలు నా బాడీ అసలు నథింగ్. మా ఫ్రెండ్ సర్కిల్లో నేను ఒక 8/10 ఉంటా, కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో కంపేర్ చేసుకుంటే మాత్రం అసలు నా బాడీ అనేది నథింగ్. అసలు మొత్తం ప్రతి ఒక్కరు ఒక్కొక్క బీస్ట్ లా ఉన్నారు ఒక్కొక్కరు. సో అసలు నేను 3/10 కూడా కాదు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. చాలా మంది వస్తున్నారు. నెక్స్ట్ ఇంకో 2 hours ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళని కూడా మీట్ అయ్యి వాళ్ళతో కూడా ఫొటోస్ దిగి నేను మీకు ఇంకా చూపిస్తాను నేను. సో స్టే ట్యూన్. Realize it's there is when it proves it's there. I've heard you say that your plan is to get bigger. All of this other stuff that feeds back in. So, yeah, సో దట్స్ ఆల్ గాయ్స్, దట్స్ ఫర్ ద డే. సో ఈరోజు అయితే చాలా క్రేజీ ఉండే. ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని, ఎంతమంది బాడీ బిల్డర్స్ని, అసలు ఎంత మంచి గ్రేట్ పర్సనాలిటీస్ కలిసినారంటే ఈరోజు. ఎంత మోటివేషన్ అంటే నాకు ఒక్కొక్కసారి ఏంటంటే నేను వేరే వర్క్లో పడిపోయి డైట్ మిస్ అవుతుంటా, జిమ్ మిస్ అవుతుంటా. కానీ ఈరోజు ఇక్కడ వచ్చినందుకు నేను అందరితో కలిసి అందరితో మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే నేను కూడా వీళ్ళ లెక్క అవ్వాలనే ఒక మోటివేషన్ వచ్చింది నాకు. నేను జిమ్ స్కిప్ చేయొద్దు, ఇంకా నేను జిమ్ రెగ్యులర్గా వెళ్ళాలనే మోటివేషన్ వచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. అండ్ సో ఈవెంట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో అది ఇప్పుడైతే మళ్ళీ ఈవెంట్ మొత్తం అయిపోయింది. ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. సో కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అందరికీ టేక్ కేర్, బాయ్.